హాయ్ అండి. శాంతికి మారుపేరైన గౌతమ బుద్ధుడి విగ్రహాలు లేదా చిత్రాల తలపై కనిపించేవి వెంట్రుకలు కాదట, అవి నత్తలట. బుద్ధుడు తీవ్రమైన ఎండలో జ్ఞానోదయం కోసం ధ్యానం చేస్తుండగా ఆయన ఏకాగ్రతకి భంగం కలగకుండా ఎండ తీవ్రత నుంచి రక్షించటానికి 108 నత్తలు ఆయన తలపై చేరి చల్లదనాన్ని అందించాయట. నత్తల త్యాగానికి గుర్తుగా విగ్రహాలను లేదా చిత్రాలను అలా తయారు చేస్తారట. అలాంటి వాటిల్లో ధర్మచక్ర ముద్రను కలిగి ఉన్న బుద్ధుడు, ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడు, భూమి స్పర్శ తగులుతూ ఉన్నట్టుగా కనిపించే బుద్ధుడు, వరద ముద్రలో ఉన్న బుద్ధుడు, కారణ ముద్రలో ఉన్న బుద్ధుడు, వజ్రముద్రలో ఉన్న బుద్ధుడు, విటర్క ముద్రలో ఉన్న బుద్ధుడు, అభయ ముద్రలో ఉన్న బుద్ధుడు, అంజలి ముద్రలో ఉన్న బుద్ధుడు, ఇలాంటివి గిఫ్ట్ ఆర్టికల్స్గా మనకి మార్కెట్లో చాలా కనిపిస్తుంటాయండి. ఇంకా మీకు తెలిసిన ఫేమస్ ముద్రలు ఉన్న బుద్ధుడివి ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.